అప్పుల ఊబిలో ఉన్న సింగరేణిని బయటకు తీసుకురావడానికి బీజేపీ కృషి చేస్తుందని పైడి రాకేష్ రెడ్డి అన్నారు. అందుకోసమే సింగరేణి భరోసా యాత్ర చేస్తున్నామని, పార్టీ లాభాపేక్ష కోసం కాదని చెప్పారు. భవిష్యత్తులో సింగరేణికి ఏ సమస్య లేకుండా ఉండే విధంగా 100 సంవత్సరాల భరోసాను కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే తాము సింగరేణి కార్మికుల కోసం పోరాడుతున్నామంటున్న రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. సింగరేణి భరోసా యాత్రలో కిషన్ రెడ్డి పర్యటన చేస్తున్నారు. ఈ భరోసా యాత్ర అనేది సింగరేణి కార్మికుల్లో ఎంతవరకు ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది అని చెప్పేసి ఆయనతో పాటు పర్యటిస్తున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. రాకేష్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పర్యటన ఎంత మేరకు ఇటు కార్మికుల్లో కానీ అటు ప్రజల్లో కానీ విశ్వాసం నింపబోతుంది, ఎంత మేరకు మీ పార్టీకి కానీ ఇటు ప్రజల్లో బలాన్ని నింపబోతుందని విశ్వసిస్తున్నారు? పార్టీకి ఏమొస్తుందని ముఖ్యం కాదు, కార్మికులకు ఏమొస్తుందని ముఖ్యము. సింగరేణి ఎలా బతికి బట్టగట్టాలి, మునిగిపోతున్న సింగరేణిని ఏదైతే అప్పులకు పోయిన సింగరేణిని ఈరోజు కాపాడాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దాని భరోసా నింపుతందుకు వచ్చినాము. భవిష్యత్తులో ఏదైతే చెప్పాము, ఇప్పుడు తాడిచెర్ల 2 కావచ్చు, ఇంకా రకరకాల సమస్యలు ఇక్కడ పరిష్కరిస్తాము. రాబోయే రోజులలో సింగరేణి ఒక 100 సంవత్సరాల వరకు దీనికి భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాము. ఏదైతే ఇంతవరకు డొల్లా చేశారో ఈ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు రాజకీయ చదరంగంలో దాని భవిష్యత్తు అడ్డం లేకుండా చూసుకుంటాం. నేను చూస్తున్నా మొత్తానికైతే ఈ జరిగిన ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకోసం ఉపయోగపడుతుందని చెప్తున్న పరిస్థితి.